కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించి 24 గంటల వ్యవధిలో ఇద్దరు రైతుల ప్రాణాలు తీసింది. చింతల మానేపల్లి మండలం బూరేపల్లిలో ఒకరిని, పెంచుకల్పేట మండలం కొండపల్లిలో మరో రైతుపై ఏనుగు దాడి చేసి అక్కడికక్కడే చంపేసింది. ఈ వరుస ఘటనలతో భీతెలిన రైతులు ఏనుగును బంధించాలని అటవీశాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఇరువురు రైతుల ప్రాణాలు బలికొన్న ఏనుగును పట్టి బంధించేందుకు చుట్టుపక్కల గ్రామాల్లోని వ్యవసాయ భూములను పోలీసులు, అటవీ అధికారులు జల్లెడ పడుతున్నారు. మహారాష్ట్ర నుంచి ప్రాణహిత నది దాటి తెలంగాణలోని చింతల మానేపల్లి మండలానికి ఏనుగు దారి తప్పొచ్చినట్లు భావిస్తున్నారు. తొలుత బూరేపల్లి సమీపంలోని వ్యవసాయ భూముల్లోకి ఈ ఏనుగు అకస్మాత్తుగా చొరపడింది. ఆ సమయంలో మిరప తోటలో 55 ఏళ్ల శంకర్ భార్య సుగుణబాయి మరికొందరితో కలిసి పనులు చేసుకుంటున్నారు. ఏనుగు రాకను గమనించిన సుగుణబాయి భర్తతో పాటు కూలీలను అప్రమత్తం చేస్తూ పరిగెత్తింది. తోట నుంచి బయటకు రాలేకపోయిన శంకర్ అక్కడే ఓ చోట దాక్కున్నాడు. ఏనుగు నేరుగా అక్కడికే వచ్చి అతడిని తొండంతో పైకెత్తి నేలకేసి కొట్టింది. అనంతరం అతన్ని కాలితో తొక్కుతూ విచక్షణ రహితంగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అంజయ్య ఫోన్లో అందిస్తారు. అంజయ్య, చెప్పండి, ఏనుగు బీభత్సంలో ఇప్పటి వరకు ఎంత నష్టం జరిగింది, అలాగే ఏనుగును బంధించే చర్యలు ఏ విధంగా ఉన్నాయి? ప్రియా, గజరాజు గండం 2 మండలాలను వంచిస్తుంది. ముఖ్యంగా పెంచికల్పేట, చింతమానేపల్లికి సంబంధించిన 2 మండలాలను, ఈ ప్రాంతానికి సంబంధించిన అంటే ఒక మండలంలో 20 గ్రామాలు, మరొక మండలంలో మరొక 25 గ్రామాలు, 45 గ్రామాల్లో ఈ ఒక గజరాజు దండయాత్ర ఇస్తుంది. ఆ దండయాత్ర చేయడమే కాకుండా రైతుల ప్రాణాలు తీస్తుంది. ముఖ్యంగా బూరేపల్లిలో ఒకరిని చంపిన ఏనుగు ప్రస్తుతం ఉండపల్లిలో ఈ రోజు ఉదయం మరొక రైతు పోతేను చంపేసింది. ముఖ్యంగా గజరాజు ఎవరైతే రైతులు పంట పొలాలకు వెళ్తే చాలు ఆ రైతు మీద ఒక్కసారిగా భీకరమైన దాడులు చేస్తుంది, నేల కొడుతుంది, అదేవిధంగా కాళ్లతో తొక్కి చంపడంతో రైతులు ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రస్తుతం ఏదైతే దాడులు చేసి రైతుల ప్రాణాలు తీస్తున్న ఏనుగు జైహిందూపూర్ ఏదైతే కొండపల్లికి పరిసర ప్రాంతంలో ఉన్న అడవి ప్రాంతంలో సంచరిస్తుందని అటవీ అధికారులు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా D4 నీరజ్ కుమార్ ఆధ్వర్యంలో 80 మంది అటవీ అధికారులు, అదేవిధంగా పోలీసులందరూ కూడా ఆ ప్రాంతానికి చేరుకొని డ్రోన్లతో పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే దాడి చేస్తున్న రాకాసి ఎటువైపు వెళ్ళి, అదేవిధంగా ప్రాంతం నుంచి తెలంగాణ ప్రాంతం నుంచి మహారాష్ట్ర మళ్లించే విధంగా ఏనుగు ఏదైతే ఒక క్యాప్ ను సిద్ధం చేయడానికి అటవీ అధికారులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఏనుగు ఎటువైపు వెళ్తే అటువైపు అక్కడి నుంచి తరిమే విధంగా అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. ముఖ్యంగా అందులో భాగంగానే ఇప్పటికే అటవీ అధికారులతో ఎవరైతే వాచర్స్ కానీ, బేస్ క్యాంప్ సిబ్బంది కానీ, అదేవిధంగా FROs వాళ్ళందరినీ కూడా అప్రమత్తం చేసి బేస్ క్యాంపులు ఏర్పాటు చేసి ఏంటి ఏనుగు వస్తుందో ఆ ప్రాంతం నుంచి మిగతా ప్రాంతాలకి తరలి విధంగా అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈ రోజు ఎవరు కూడా రైతులందరూ కూడా పంట పొలకు వెళ్ళొద్దు, బయటకు రావద్దు, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని ఒక హెచ్చరికలు జారీ చేశారు. దాంతో అటవీ అధికారుల హెచ్చరికలతో ఆ రైతులందరూ కూడా ఒక భయంతో ఇంటి నుంచి పంట పొలాలకు వెళ్ళలేని పరిస్థితి అనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో సంచరిస్తున్న రైతుల ప్రాణాలు తీస్తున్న ఆ ఏనుగును బంధించడానికి చర్యలు చేపట్టాలని ఈ ప్రాంతానికి సంబంధించిన రైతులు అటవీ అధికారులను కోరుతున్నారు. ప్రియా. రైట్ అంజయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.